టీ20 వరల్డ్ కప్ గెలిచి ఫుల్ హ్యాపీగా ఉన్న టీమిండియా ఇక ముందున్న నెక్స్ట్ టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీ జరగనుంది. 2013లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్స్ లో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు మళ్లీ ఆ ట్రోఫీని ముద్దాడలేదు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఊపులో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదే ఊపులో రానున్న ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. దానికోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ కు బీసీసీ షాక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా టీమిండియా పాకిస్తాన్ లో పర్యటించడం లేదనే విషయం తెలిసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో పాటు పాకిస్తాన్ లో టీమిండియా భద్రతపై బీసీసీ ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో భారత జట్టును పాకిస్తాన్ కు పంపించడం లేదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు లేక చాలా కాలం అయిపోయింది. కానీ ఐసీసీ టోర్నీలలో ఇండియా పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అదో మినీ యుద్ధమే. క్రికెట్ అభిమానులు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా తమ దేశానికి రావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా బలంగా కోరుకుంటున్నారు. కానీ బీసీసీఐ మాత్రం టీమిండియాను అక్కడికి పంపించేందుకు ఇప్పటికీ సుముఖంగా లేదు. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి డ్రాప్ షెడ్యూల్ ను ఐసీసీకి పంపించింది. 2025 మార్చి 1న లాహోర్ వేదికగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను నిర్వహిస్తామని తెలిపింది. భద్రతా కారణాల దృష్టి అవసరమైతే టీమిండియా ఆడే అన్ని మ్యాచ్లు లాహోర్ లోనే నిర్వహిస్తామని తెలిపింది. అయినా కూడా బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా ఆడే మ్యాచ్ ను వేరు చేయాలని, భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీని కోరింది. ఒకవేళ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్లకుంటే మాత్రం ఆ దేశ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. టీమిండియాపై పీసీబీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ బీసీసీఐ మాత్రం పీసీబీకి భారీ షాక్ ఇచ్చేలా ఉంది.